రెండు కలిపి చూద్దాం. బోత్ స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్ 56 నుంచి 2004 వరకు 36 లక్షలు, మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ 6,64,000, బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48,71,000 ఎకరాలు. అంటే మీరు పైన యావరేజ్ చూస్తే 56 నుంచి 2004 వరకు సంవత్సరానికి 75,000 ఎకరాల ఆయకట్టు తెచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ మనకంటే ముందు సంవత్సరానికి 66,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. మరి 9.5 ఏళ్ల బీఆర్ఎస్ 5,12,000 ఎకరాల ఆయకట్టు సాధించాం. ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఎన్ని రెట్లు ఎక్కువ మీరు చూడండి ఒక్కసారి. 7.7 times మోర్ దాన్ ద కాంగ్రెస్ వీ హ్యావ్ అచీవ్డ్. 7.5 రెట్లు వాళ్ళ పాలన కంటే బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను. మీరు కూడా కొంచెం క్లీన్గా వింటే యూ విల్ అండర్స్టాండ్. Another 1 year, he was of the firm view that only after the final KDWT2 award meeting minutes lo 5th page lo 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that varu em maatladinro kuda indulo undi adhyaksha. Deentlo point agenda point number 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. Ide kaakunda varu emannaru adhyaksha, for the existing ongoing and proposed projects in the both states of Krishna river, more than 1,000 TMC of water is required. On the other hand, more than 3,000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. సో ఇది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఈ ఎజెండా నెంబర్ 2 చదివాడు. నేను మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వినిపిస్తాను. డైరెక్ట్ అగ్రీడ్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ 2015-16 వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ షేరింగ్ ఆఫ్ వాటర్ ఫర్ అనదర్ 1 year. Full stop. He was of the firm view that only after the finalization of KWT2 award can the KRMB jurisdiction finalized and notified. ఫస్ట్ సెంటెన్స్ ఏమో మరొక్క సంవత్సరానికి మాత్రమే నీటి పంపకాలు కొనసాగించడం జరిగింది. సెకండ్ సెంటెన్స్, he was of the firm view that only after the final KWT award can the KRMB jurisdiction finalized and notified. ఇదేంటి? మొన్న ఆంధ్రప్రదేశ్ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నాడు కేసీఆర్ గారు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏం చెప్పారు? KWT2 అవార్డు అయ్యేదాకా కేఆర్ఎంబీ జ్యూరిడిక్షన్ ఫైనలైజ్ చేయొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది.